భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీళ్లు అందక పొలాలు బీటలు వారుతున్నాయి. ఓ పక్క నీళ్లు లేక మరోపక్క కరెంటు కోతలతో అన్నదాత కుదేలవుతున్నాడు. మార్చిలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే రాబోయే రోజుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. వానాకాలంలో వర్షాలు బాగానే కురిసినప్పటికీ మార్చి నెలలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. నల్గొండ, సూర్యాపేటతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో జనవరి వరకు గ్రామాల్లో జలసరి ఉన్నప్పటికీ మార్చి మొదటి వారానికి భూగర్భ జలాలు అడుగంటాయి. చాలా గ్రామాల్లో పంట పొలాలను పశువులకు, మేకలకు మేతగా వదిలేశారు. భూగర్భ జలాలు రోజురోజుకి పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే గణనీయంగా 2.71 మీటర్లు తగ్గాయి. జిల్లాలోని సంస్థ నారాయణపురం మండలంలో ఏకంగా 11.48 మీటర్ల మేర నీటి జాడ కిందికి పడిపోయింది. ఆత్మకూరులో 17.10 మీటర్లు, ఆలేరు బొమ్మల రామారం, రామన్నపేట, మేటకొండూరు మండలంలో భూమి అడుగున 11 మీటర్ల దూరంలో నీటి జాడులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూగర్భ జలాల గురించి మన యాదాద్రి జిల్లా నుంచి మాట్లాడుకుంటే మనకు గత నవంబర్ మాసం నుంచి కూడా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో కనీసం సాధారణ వర్షపాతం కూడా లేదు. దీనివలన వర్షాకాలం అయిపోయిన తర్వాత మొత్తం జిల్లా అంతా కూడా ఒక్క మూసి పరివాహ ప్రాంతం తప్ప 2-3 మండలాలు తప్ప మిగతాదంతా కూడా బోర్వెల్స్ మీద, గ్రౌండ్ వాటర్ మీదనే ఆధారపడి ఉంటున్నాయి. కనుక రైతులంతా కూడా రెండో పంట కూడా వరి పంటను ఎంచుకోవడంతో దానికి ఎక్కువ భూగర్భ జలాలను వినియోగించుకోవాల్సి వస్తున్నది. దీనివలన మనకు నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలాఖరు వరకు చూసుకుంటే సుమారుగా సరాసరి 2 మీటర్ల కంటే ఎక్కువగా భూగర్భ జలాలు పడిపోయినవి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శాతం బోర్లు, బావుల కింద వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో వరి పేర్లు ఇప్పుడు పట్ట దశకు వచ్చాయి. ఈ సమయంలో నీళ్లు సరఫరా అవసరం. కానీ చెరువుల్లో, కుంటలో నీరు సరపడలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భువనగిరి, ఆత్మకూరు, రాజపేట, గుండాల, అడ్డగూడు, సంస్థ నారాయణపురం మండలాల్లో వరి పంట ఎండిపోతుంది. ఇప్పటికే 2000 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. నాకు దాదాపు 8 ఎకరాల భూమి ఉన్నది. అందులో 7 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఏంటంటే దాదాపు 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇబ్బంది అవుతా ఉంది. మాకు రైతులందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది ఆడపిల్లలు ఉన్నారు. తర్వాత ఏ రకంగా చేసినా గానీ వాళ్ళ పరిస్థితులు అయితే మంచిగా లేదు. ఎందుకంటే